ట్రంప్ భారీగా సుంకాలు ఏస్తానే ఉన్నాడు. 50% సుంకాలు. మన దగ్గర కొంతమందికి ఇబ్బందుంటది. కానీ ఓవరాల్‌గా భయపడి వణికిపోవాల్సిన పరిస్థితి ఏమీ కాదు. ఇప్పుడు ఏదైతే 50% టారిఫ్‌ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని భావించాడు. కానీ దర్జాగా సగర్వంగా నిలబడింది. కొన్ని కొన్ని సమస్యలొచ్చినాయి. లైక్ ఆక్వా రైతుకి. ఇప్పుడు అలాగే అక్కడ మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి సంబంధించి భయపడిపోయారు, వణికిపోయారు. తీరా చూస్తే మొన్ననే నేను ఒక ఇంటర్వ్యూ గూడా ప్రొజెక్ట్ చేశాను. అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ అయినటువంటి నందకిషోర్ ఇంటర్వ్యూ గూడా. అక్కడ అంత భయపడిపోవాల్సిన పరిస్థితి ఏం లేదు. ఎవడి పని ఆడు జేసుకుంటున్నాడు అన్నటువంటిది. కేవలం ఇదంతా మీడియా హైప్ తప్పించి మరేం లేదు. ట్రంప్‌కి గూడా కావాల్సింది మీడియా హైప్. అంతకు మించి ఏమీ లేదన్నది మరొకసారి స్పష్టమవుతుంది. ఇప్పుడు భారతదేశం నుండి వచ్చేటటువంటి బియ్యం ఎగుమతుల మీదన ఆంక్షలు పెడతాను, కాస్త ఎక్కువ టాక్స్‌లేస్తాను అంటున్నాడు. అక్కడ ఆళ్ళు బియ్యం తింటారా ఎక్కువగా? ఆళ్ళు తినేది పిజ్జాలు, బర్గర్‌లు ఎక్కువ. అక్కడ బియ్యం తినేది మనోళ్ళు. రెండోది బిర్యానీ లాంటి వాటిట్లో. అది గూడా మన ఆసియా ఖండం నుంచి వెళ్ళినటువంటోళ్ళు ఆ బిర్యానీ లాంటి వాటిటి తినేటటువంటిది. ఓవరాల్‌గా ఈడ్చిపెడితే భారతదేశం నుంచి ఎళ్ళేటటువంటి బియ్యం కేవలం రూ. 3,311,00,00,000 2024, 25 మొత్తం మీద ఏడాదిలో. కేవలం 3,311,00,00,000 వాస్తవంగా 19, 20 నాడు 1,507,00,00,000 అయితే 2021లో 1,783,00,00,000, ఆ తర్వాత 21, 22లో 1,597,00,00,000, 22, 23లో 2,248,00,00,000, 23, 24లో 2,900,00,00,000, 24, 25లో 3,311,00,00,000, 25, 26లో ఇప్పటికే 1,790,00,00,000 ఇంకా కాస్త వెళ్తది. అక్కడ ఏంటయ్యా అంటే ఈ బాస్మతి బియ్యం లాంటిది. మనం ఇక్కడ పండించేది తక్కువ. బాస్మతి, సోనా మసూరి రకాల బియ్యానికి అమెరికాలో గిరాకీ ఉంటది. సోనా మసూరి మనవాళ్ళు తింటుంటారు. బాస్మతి మనోళ్ళు కూడా బిర్యానీ కోసం కొనుక్కుంటుంటారు ఎక్కువగా. బాస్మతి బియ్యం మన దగ్గర పండేది కాదు. పంజాబ్ ఇట్లాంటి చోట్ల ఉండేటటువంటి సమస్య ఉండదు. కొంత ఇబ్బంది ఉంటది. అక్కడ కాకపోతే ఇంకో చోట పండించుకుంటారు. ఈవెన్ మన దేశంలోనూ తినటానికి ప్రాబ్లమ్ ఏం లేదు కాబట్టి ట్రంప్ గాడు ప్రచారం ఎక్కువ చేసుకున్నాడు. ఆ ప్రచారానికి మనం ఎక్కువ బూస్ట్ ఇస్తున్నాం. బిర్యానీ కావాలంటే గనక ఆ బిర్యానీ ఇక్కడ ఎక్కువ తింటాం అంత కావాలనుకుంటే. అమెరికా వాడు తినకపోతే అక్కడ లేకపోతే మనోళ్ళకి కావాలనుకుంటే ఇంకో రూ. 10 ఎక్కువైందని కొనుక్కుంటారు అక్కడ. తినడం మానేయలేరు కదా మనోళ్ళు బియ్యాన్ని. కాబట్టి నడిచిపోతుంది. కాబట్టి భయపడిపోవాల్సిన పని లేదు. ట్రంప్ ఏంటంటే అక్కడోళ్ళని మెప్పించడం కోసం ఇట్లాంటి ప్రచారాలు చేసుకుంటున్నాడు అంతే.